అదేంటి ఐశ్వర్య, శ్యామాని అనుమానిస్తున్నావా? తని ఇంటి కోడలే కదా. అదే ఒక్కసారిగా తన దగ్గర అంత డబ్బు ఎలా వచ్చిందా అని. మీరే అడగండి, మీకన్నా సమాధానం చెప్తుందేమో. నసుగుతావేంటి శ్యామా? మీ అత్తగారు అడుగుతున్నారు కదా, టక్కుమని సమాధానం చెప్పేసేయ్. నువ్వే తప్పు చేయనప్పుడు సమాధానం చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు శ్యామా? సమాధానం చెప్పలేకపోతుంది అంటే తప్పు చేసింది అని అర్థం. మాట్లాడవేంటి శ్యామా? నువ్వు తప్పు చేసావా? లేదు అత్తయ్య, లేదు, నేనే తప్పు చేయలేదు. మరి సమాధానం చెప్పవేంటి? ఆ డబ్బు ఎక్కడిది? నేను చెప్తాను మమ్మీ. అఖిల్, తాను తప్పు చేస్తే నువ్వు సంజాయిషి చెప్తావా? నేను చెప్పేది సంజాయిషి కాదు, సమాధానం. ఆ సమాధానం చెప్పడానికి తను మొహమాట పడుతుంది కాబట్టే నేను చెప్తాను అంటున్నాను. మమ్మీ, ఆ డబ్బు శ్యామకి జీతంగా వచ్చిన డబ్బు. అమ్మో, జీతమని అఖిల్ బాబు చెప్పేస్తున్నారు అంటే నేనే కృష్ణ తులసిని అన్న విషయం కూడా చెప్పేస్తారా ఏంటి? అఖిల్ బాబు వద్దు, నేనే చెప్తాను. చెప్పని శ్యామ, నిజం చెప్పని. నిజం చెప్పడానికి మొహమాట పడి సైలెంట్గా ఉంటే నువ్వేదో తప్పు చేశావని అందరూ అనుకుంటారు, వదిన వాళ్ళు కూడా. మమ్మీ, ఏం జరిగిందో నేను చెప్తాను విను. శ్యామ మన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంది కదా మమ్మీ? అవును. అలా వర్క్ చేసినందుకు మన కంపెనీ తరపున తనకిచ్చిన జీతం ఆ 50,000 మమ్మీ. అఖిలేంటి ఇలా చెప్తున్నాడు? మన కంపెనీ నుంచి ఇచ్చిన డబ్బులు అంటున్నాడేంటి? మన కంపెనీలో వర్క్ చేసి జీతం తీసుకోవడం ఏంటి అని తను మొహమాట పడింది. బలవంతంగా మేమే తనకి జీతం ఇచ్చాం. ఆ విషయం చెప్పడానికి కూడా ఇప్పుడు మొహమాట పడుతుంది. ఈ విషయం డాడీకి కూడా తెలుసు.
నేనే శ్యామకి 50,000 శాలరీ ఇమ్మని చెప్పాను. నేనే చెప్పాను. వదినా, ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? అయ్యింది. ఛ! ప్లాన్ మొత్తం బిడిసికొట్టింది. తర్వాత శ్యామ ఆ డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వాలని చూస్తే ఏం చేయాలి? ఆ డబ్బు వసంత చేతికి చేరేలా చేయాలి. నేను తీసుకోకూడదు, శ్యామని ఇరికించాలి. శ్యామ, జీతం తీసుకున్న దానివి ఆ డబ్బు బీర్వాలో పెట్టుకోకుండా ఇలా చేతిలో పట్టుకుని హాల్లో ఎందుకు నిలబడ్డావమ్మా? ఓహో, నీ తొలి జీతం మీ అత్తగారి చేతిలో పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నావా? అవునా అమ్మా? పెళ్ళాం సంపాదన మొగుడికి కూడా ఇవ్వని ఈ రోజుల్లో నీ సంపాదన తీసుకొచ్చి ఈ అత్తగారి చేతుల్లో పెడదామనుకున్నావంటే గ్రేట్ శ్యామ. నిజంగా నువ్వు చాలా గ్రేట్. కోడలంటే నీలా ఉండాలమ్మా. ఎంతో అదృష్టం ఉంటే కాని నీలాంటి కోడలు ఈ కుటుంబానికి దొరకదు. శ్యామా, ఆ డబ్బుని మీ అత్తగారికిచ్చి ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. దీర్ఘ సుమంగళీ భవ, ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అమ్మా శ్యామ, ఇది నీ కష్టార్జితం. దీన్ని బీరువాలోనే పెడతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నన్ను అడిగి తీసుకోవచ్చు. సరేనా? నాకేం అవసరం ఉంటుంది అత్తయ్య? అవునవును, తనకి ఏ అవసరం ఉంటుంది? తనకేదైనా అవసరమైనా కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకుదినా? అవును, కన్నయ్య ఉన్నాడు కాబట్టే నాకు ఏ కంగారు లేదు. ఆ కన్నయ్య దయ వల్ల ఎవరైనా నాకు చెడు చేయాలనుకున్నా అది మంచిగానే మారుతుంది. కన్నయ్యని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. అవునవును, మంచి జరుగుతుంది. గురువమ్మకి ఇవ్వాల్సిన డబ్బు శ్యామ మమ్మీకి ఇచ్చేసింది. ఇప్పుడు శ్యామ ఏం చేస్తుందో ఏంటో. డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణ తులసి టాపిక్ రాగానే మీరిద్దరూ ఉలిక్కి పడడం నేను గమనించాను.
కృష్ణ తులసి రూపారాణి కలిసి ఆల్బం చేసే విషయం గురించి అనంతశయనంతో మాట్లాడమని మీ మమ్మీ నాకు చెప్తున్నప్పుడు మీరు భయపడడం నేను గమనించాను. ఇందాక శ్యామ చేతిలో 50,000 ఎక్కడివి అని మీ మమ్మీ నిలదీస్తున్నప్పుడు శ్యామ సమాధానం చెప్పలేకపోయినప్పుడు నువ్వు కంగారు పడడం నేను చూశాను. నీ ఉలిక్కిపాటుని, నీ భయాన్ని, నీ కంగారుని, వణుకుని కప్పిపుచ్చుకోవడానికి ఆ 50,000 జీతం నేనే ఇమ్మన్నానని చెప్పి మీరిద్దరూ అబద్ధం చెప్పారు. మీరిద్దరూ అబద్ధాలు చెప్పే మనుషులు కారని, ఆపద్ధర్మంగానే అలా అబద్ధం చెప్పారని నేను అర్థం చేసుకున్నాను. అందుకే మీ అబద్ధాన్ని నిజం చేస్తూ 50,000 జీతంగా నేనే శ్యామకిమ్మన్నాను అని వాళ్ళందరి ముందు అబద్ధం చెప్పాను. అబద్ధానికి నిజానికి మధ్య చిన్న తెర ఒకటి ఉంటుంది. ఆ తెర తొలగకపోతే అబద్ధం నిజంగా మారిపోతుంది, నిజం అబద్ధంగా మిగిలిపోతుంది. ఇకనైనా ఆ తెరని తొలగించండి, నిజాలు మాట్లాడండి. ఎవరా కృష్ణ తులసి? కృష్ణ తులసికి మీకు సంబంధం ఏంటి? కృష్ణ తులసి పేరు వినగానే మీరిద్దరూ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆ 50,000 డబ్బు ఎక్కడిది? ఎందుకు ఆ డబ్బు శ్యామ చేతిలో ఉంది? ఆ డబ్బు గురించి అడిగితే మీరెందుకు అంతగా భయపడిపోయారు? చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. చెప్తాను డాడీ, జరిగింది జరిగినట్టుగా చెప్తాను. ఎఫ్ఎం స్టేషన్లో పాటలు పాడే ఆ కృష్ణ తులసి అనంతశయనం అంకుల్ గొప్పగా చెప్పే ఆ కృష్ణ తులసి గుప్తా అంకుల్ ఆల్బమ్ చేయాలనుకుంటున్న ఆ కృష్ణ తులసి ఎవరో కాదు డాడీ. అది అది మన శ్యామని డాడీ. ఏంటి? ఆ కృష్ణ తులసి మన శ్యామనా? అవును డాడీ, మన శ్యామనే ఆ కృష్ణ తులసి. గురువమ్మ అప్పు తన డబ్బుతోనే తీర్చేయాలి అని శ్యామ అనుకుంది కదా. అందుకే బ్లూ ఎఫ్ఎంలో కృష్ణ తులసిగా ఉద్యోగం చేస్తుంది. అలా శ్యామ ఆర్జేగా, కృష్ణ తులసిగా ఎఫ్ఎంలో ఉద్యోగం చేస్తుంది డాడీ. మొదటి నెల జీతం తీసుకొని గురువమ్మకి ఇద్దాం అనుకుంటే ఈ లోపల జరిగింది. కళాకారులు నా జీవితంలోకి వస్తే నాకు గండ ఉంది అని భయపడుతున్న మమ్మీకి ఎఫ్ఎంలో పాటలు పాడే కృష్ణ తులసి మన శ్యామ అని, ఆ డబ్బు ఎఫ్ఎం నుంచి శ్యామకు జీతంగా వచ్చిందని నేను చెప్పలేకపోయాను డాడీ.
అందుకే మన ఫ్యాక్టరీలో వర్క్ చేసినందుకు మీరు జీతంగా ఆ డబ్బు ఇచ్చారని అబద్ధం చెప్పాను. నిజంగా తను ఎఫ్ఎంలో జాబ్ చేరినప్పుడే మీకు చెప్దామని శ్యామ అంది. కానీ కానీ నేనే వద్దన్నాను డాడీ. తాతగారు వచ్చాక గండం గురించి మమ్మీకి ఉన్న భయాన్ని పోగొట్టిన తర్వాత ఆ కృష్ణ తులసినే మన శ్యామ అనే విషయం మీకు మమ్మీకి ఒకేసారి చెప్పి మీ ఇద్దరిని ఒకేసారి మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీకు చెప్పాల్సి వచ్చింది డాడీ. ఐఎమ్ సారీ డాడీ. సారీ డాడీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మామయ్య గారు, మీకు అబద్ధం చెప్పాలనో మిమ్మల్ని మోసం చేయాలనో మా ఉద్దేశం కాదు మామయ్య గారు. ఎఫ్ఎం స్టేషన్లో పాటలు పాడే కృష్ణ తులసిని నేనే అని తెలిస్తే మీరెంత సంతోషిస్తారో అంతలా అత్తయ్య గారు కూడా సంతోషించాలి అన్నదే మా ఇద్దరి ఉద్దేశం. అందుకే అత్తయ్య గారి భయం పోయాక మీ ఇద్దరికి ఒకేసారి చెప్పి మీ ఇద్దరిని ఒకేసారి సంతోష పెట్టాలి అని మేము అనుకున్నాము. ఇలా చేయడం తప్పైతే మమ్మల్ని క్షమించండి మామయ్య గారు. క్షమించండి. అయ్యయ్యో, లేమ్మా లే. మీరు ఏ తప్పు చేయలేదు. వీడు నా పెంపకంలో పెరిగినవాడు. నువ్వు కన్నయ్య నీడలో పెరిగిన దానివి. అమ్మా, మీరు మీ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయరు, చేయలేరు. నాకా నమ్మకం ఉందమ్మా. అమ్మా, మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అమ్మా, ఎప్పుడు ఇలా సంతోషంగానే ఉండండి. ఉంటారమ్మా. నా మనసు చెప్తోంది సంతోషంగా ఉండాలి. డాడీ, మీరు ఒక హెల్ప్ చేయాలి డాడీ. ఏంటి నాన్న? అది రూపారాణి కృష్ణ తులసి కలిసి ఆల్బమ్ పాడే విషయం మమ్మీ అనంతశయనం అంకుల్తో మాట్లాడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీ మమ్మీ అనంతంతో మాట్లాడకుండా ఉండేలా, మాట్లాడినా ప్రాబ్లం రాకుండా ఉండేలా నేను చూసుకుంటాను. మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. నీ తొలి జీతం మీ అత్తగారి చేతిలో పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నావా? శ్యామా, నా అప్పు తీరుద్దామని డబ్బు తీసుకొచ్చావు. పాపం నా చేతిలో పెట్టాల్సిన డబ్బు మీ అత్తగారి చేతిలో పెట్టాల్సి వచ్చింది. అందులో మీ చెయ్యి కూడా ఉంది కదా. నా చెయ్యి ఉండడం ఏంటి? అదే, ఆ డబ్బు మా అత్తయ్య గారి చేతికి వెళ్లడంలో తమరి హ్యాండ్ కూడా ఉంది కదా అని అంటున్నాను. నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలీదా? రసీదు ఇస్తానని చెప్పి వెళ్ళి ఐశ్వర్య అక్కని పంపించి అంత గొడవ చేయించింది నువ్వేనని నేను ఊహించలేను అనుకుంటున్నావా? చచా, నేను అలా ఎందుకు చేస్తాను? అలా చేస్తే నాకు రావాల్సిన డబ్బులు రావు కదా. రాకూడదని అలా చేసావేమో.
అప్పు తీర్చేస్తే నేను నీ చేయి దాటి పోతాను అనుకున్నావేమో. గురువమ్మ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అఖిల్ బాబు చెయ్యి నా చేతిని పట్టుకొని నాకు అండగా నిలబడ్డ రోజే నీ చెయ్యి దాటిపోయాను. నేను నీకు భయపడడం మానేశాను. నీ మాట వినడం మానేశాను. రూపారాణికి పాట పాడడం మానేశాను. నువ్వేం మానేసినా నేను బాధపడేదాన్ని కాదు శ్యామ.